బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము 1502 లైవ్ ఎపిసోడ్లో మహాత్ములు, సాధువులు, విశేషమైన ఆత్మలు ఎవరైనా సరే చాలా త్వరగా చనిపోతారు ఎందుకు అనే దాని గురించి ఒక పార్ట్ విన్నాము. ఇప్పుడు రెండో పార్ట్. భక్తి మార్గంలో కూడా ఏదన్నా జయం కలగాలన్నా, మృత్యువుని జయించాలన్నా హోమము చేస్తూ మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉంటూ ఉంటారు. అది మీ అందరికీ తెలిసినది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊరువారు కమిన బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతాన్ అనే మంత్రం అయితే అందరూ జపం చేస్తూ ఉంటారు. దీని యొక్క అర్థం కూడా మీకు అర్థమయ్యి ఉండొచ్చు. అంటే నన్ను మృత్యువు నుండి అమరత్వం వైపుకు తీసుకొని వెళ్ళు అని. శ్రీమద్ భగవద్గీత ప్రారంభ సిద్ధాంతం కూడా అదే. ఈ ప్రశ్నకు అత్యంత వ్యవస్థీకృత సమాధానం గీత లభిస్తుంది. ఇక్కడ కూడా శరీరంలోనే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము వచ్చినట్లే దేహాంతర ప్రాప్తి కూడా జరుగుతుందని ధీరుడు మోహపడడు. శరీరం మీద మోహం అనేది ఉండదు. తరువాత మనిషి పాత వస్త్రాలు వదిలి కొత్తవి ధరించినట్లు ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్తది స్వీకరిస్తుంది. పుట్టిన వానికి మరణం ఖాయం, చనిపోయిన వారికి జన్మ ఖాయం. కాబట్టి అనివార్యమైనది ఈ విషయం. శోకించటం ఎందుకు? ఏది మార్చలేమో దాని గురించి దుఃఖించటం వృధా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మహావాక్యము గీతలో ఉన్నదో. శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో చెప్పారు. అవ్యక్త దీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత. అంటే అన్ని ప్రాణులు పుట్టక ముందు అవ్యక్తంగా ఉంటాయి, చనిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తమవుతాయి. బతికున్నంత వరకు వ్యక్త స్వరూపంగా ఉంటారు అని దీన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. మధ్యలో మాత్రమే వ్యక్తంగా ఉంటారు ఆత్మలు. ఇంకప్పుడు శోకం ఎందుకు? మనం మధ్యలో ఉన్న దృశ్యాన్ని చూసి ఏడుస్తాం, ముందు వెనక ఉన్న అనంత యాత్రని చూడం. వ్యక్తం లోకం అనేది, వ్యక్తలోకం అనేది పంచతత్వాలది, అవ్యక్త లోకం 3 తత్వాలది. దీనికి పైన నిరాకారి లోకం ఉంది. కర్మ సిద్ధాంతం అనుసారంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. సంచిత ప్రారబ్ధ, క్రియామాన కర్మలు అని. శరీరం ఒక వాహనం, అందులో ప్రారబ్ధం అనే ఇంధనం నింపి ఆత్మ వస్తూ ఉంటుంది. ఇంధనం ఎంత ఉందో అంతే నడుస్తుంది. 5 సంవత్సరాలు లేక 95 సంవత్సరాలు ఏది అన్యాయం కాదు. ఆత్మ తన సొంత కర్మల ఖాతాను తీసుకొని ముందే నిర్ణయించబడినటువంటి లెక్క ఇదంతా. ఇంకా గీతలో కూడా చెప్పబడింది, అంతిమ సమయంలోని చైతన్యమే తదుపరి యాత్రకు నిర్ధారణ చేస్తుంది అని. కాబట్టి ముఖ్యం ఆయుష్ పొడవు కాదు, అంతిమ క్షణపు జాగృతి అని. శ్రీ రామాయణం ఏం చెప్తుంది? పండిన పండు రాలటం తప్ప వేరే గతి లేనట్లు పుట్టిన ప్రతి మనిషి మరణం తప్ప వేరే గతి లేదు అని అంటారు. సముద్రంలో తేలే 2 కర్ర ముక్కల్లాగా భార్య, పుత్రులు, బంధువులు, ధనము కలుస్తూ ఉంటాయి. ఇలా సముద్రంలో మరిలాగే సంసారం అనే సాగరం, సంసారం అనే సముద్రంలో వీళ్ళందరూ కూడా బంధువులు. ఇవందరూ కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఇది భూత సమాగమం. కాలోహి దుర్గతి క్రమ, కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు అని చెప్తూ ఉంది. కిష్కింధ కాండలో వాలి యవ్వనంలో చనిపోయినప్పుడు తార విలపిస్తే ప్రభు ఇలా చెప్పారు, ఈ శరీరం పృథ్వీ, జల, అగ్ని, ఆకాశము, వాయువుతో తయారైన అత్యంత అధమైనది. శరీరం ఇక్కడ పడి ఉంది, జీవుడు నిత్యుడు. మరి దేనికోసం ఏడుస్తున్నావు
అని అన్నాడు. శ్రవణ కుమారుడు అల్పాయువులో వెళ్ళిన అతని మరణమే రామావతార లీలకు బీజం అయ్యింది. జటాయు వృద్ధుడు కానీ ప్రభు కార్యంలో ప్రాణాలు ఇచ్చి 5,000 సంవత్సరాలు బ్రతికిన రాని దాన్ని పొందాడు. తులసీదాసు సూత్రం కూడా ఉంది, కోయి హై సాయి జో రామ్ రఖి రాఖా అని. అంటే జ్ఞానదానం మహాదానము అని. ఈ భూమిపై మనం శ్రేష్ఠ కర్మ చేసి వెళితే అది జ్ఞానదానమే అవుతూ ఉంది. ఇది కోట్లాది జీవుల కళ్యాణం చేస్తుంది. భవిష్యత్తులో ఇది మల్టీవర్స్ వరకు చేరుతుంది. సూక్ష్మ జగత్తు ఆత్మలు ఈ జ్ఞానాన్ని ధరించి విన్నప్పుడు సూక్ష్మ జగత్తులో కూడా దీని డంకా మ్రోగుతుంది. ఈ జ్ఞాన తరంగాలు గెలాక్సీలు యూనివర్సులకు చేరతాయి. G17 వరకు యూనివర్సులకు మల్టీవర్సులకు కూడా ఈ జ్ఞాన తరంగాలు మీరు చేసినటువంటి పరమశాంతి సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ చేరతాయి. అక్కడ హై క్వాలిటీ ఆత్మలు ఈ సంకల్ప వైబ్రేషన్ని పట్టుకొని సహాయం చేస్తే ఈ కార్యం 3 రోజుల్లో పరివర్తన లేదా వినాశనము రెండిటితో ఏదో ఒకటి జరగవచ్చు. మనం కోరుకునేది 3 రోజుల్లో పరివర్తనే జరగాలి అని. అది 2029 కానీ 28, 27 అనేది తెలియదు, కానీ ఇది మాత్రం సత్యం. మహాభారతం 3 అద్భుత సమాధానాలను మనకి ఇస్తుంది. యక్ష ప్రశ్నలు. యక్షుడు ధర్మరాజును అడిగాడు, ఈ లోకంలో అతిపెద్ద ఆశ్చర్యం ఏమిటి అని. యుధిష్ఠిరుడు చెప్తాడు, ప్రతిరోజు ప్రాణులు యమలోకానికి వెళుతూ ఉన్నారు, అయినా మిగిలిన వారు తాము శాశ్వతంగా బతుకుతాం అనే అనుకుంటూ జీవిస్తూ ఉన్నారు. దీనికంటే పెద్ద ఆశ్చర్యం ఏమి ఉంది అని ధర్మరాజు యక్షుడికి చెప్పాడు. అంటే మరణం ఆశ్చర్యం కాదు, మరణాన్ని మర్చిపోయి బతకడమే ఆశ్చర్యము. ఇక్కడ ఇంకా గౌతమి సర్పం కథ కూడా అనుశాసన పర్వంలో ఉన్నది. గౌతమి బ్రాహ్మణి కుమారుణ్ణి సర్పం కాటు వేసి చంపేసింది. వ్యాధుడు సర్పాన్ని చంపబోతే సర్పం మరి వచ్చినటువంటి సర్పం అంటది నాది దోషము కాదు అని, కాలం ప్రేరేపించింది అని. కాలాన్ని అడిగితే నేను కాదు దోషిని, బాలుడు కర్మలే ఇక్కడికి తెచ్చాయి అని. కుండలు చేసినటువంటి కుమ్మరి జీవుడు తన కర్మలతో తన గతిని తానే తయారు చేసుకున్నాడు. గౌతమి శాంతించి నా కుమారుడి మరియు నా కర్మలే కారణం అని క్షమాగుణంతో శాంతించింది. తర్వాత అభిమన్యుడికి ఉదాహరణ కూడా ఆది పర్వంలో మనకు లభిస్తుంది. 16 సంవత్సరాల అభిమన్యుడు చనిపోయినప్పుడు ఇది అన్యాయం కాదా అని అన్నాడు అర్జునుడు. అభిమన్యుడు నిజానికి చంద్రదేవుని కుమారుడు, వత్స యొక్క అవతారము. దేవతలు అవతరణ పథకం వేసినప్పుడు చంద్రుడు నా ప్రియ కుమారుడు వియోగాన్ని నేను సహించలేను, అతను 16 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉండి తిరిగి నా వద్దకు వస్తాడు అంటే ఆయన ఆత్మ కాంట్రాక్టు 16 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. మనకు అకాల మరణంలా కనిపించింది, కానీ అది దేవలోకంలో ముందే నిర్ణయించబడింది తిరిగి రావటానికి. ప్రతి ఆత్మ తన సమయం కాంట్రాక్టుతోటే వస్తూ ఉంటుంది. కొందరికి 16 సంవత్సరాలు, కొందరికి 80 సంవత్సరాలు. తర్వాత భీష్మ పితామహుడు ఇచ్చా మృత్యు వరం ఉండి బాణాల శయ్యపై ఉత్తరాయణం కోసం వేచి ఉన్నారు. ఇది చూపిస్తుంది యోగి కాలానికి కూడా అతీతంగా వెళ్ళగలడు అని. అంటే ఇక్కడ మనకేం చెప్తుంది, మరణం శిక్ష కాదు, అది కర్మల లెక్క మరియు ఆత్మ యొక్క కాంట్రాక్టు. ముఖ్యం ఎంతకాలం బతుకుతాము అనేది కాదు, ఎలా బతకాలి అని. మరి అంతిమ క్షణంలో ఏమి గుర్తు చేస్తున్నాం, అదే దాన్నే అంతిమతి సోగతి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయము అందరికీ అర్థమయ్యింది కదా. మనకు శాస్త్రాల్లో కూడా కర్మలు
మూడు రకాలుగా ఉన్నాయి అని చెప్తారు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, క్రియామాన్ కర్మలు అని. శరీరం ఈ కర్మలు చేయటానికి వాహనం లాంటిదే. దానిలో ప్రారబ్ధ కర్మలు అనేటువంటి ఇంధనాన్ని నింపుకొని ఆత్మ వస్తూ ఉంటుంది. ఈ ఇంధనం ఎంత ఉంటుందో అంతే కదా శరీరం నడిచేది. అందుకే 5 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఏదన్నా కావచ్చు. పూర్వ నిర్ధారితమే అని గీత కూడా మనకు చెప్తుంది. అంటే సమయము, చైతన్యము, యాత్ర ఒక నిర్ధారణ అని చెప్తుంది. మహత్వమైనటువంటి ఆయువు యుద్ధం అని కాదు. ఎంతవరకు అంతిమ క్షణం ఉంటుందో అప్పుడు జాగృతం తప్పకుండా కావాలి. అదే క్షణం ఏదైతే బాపూజీ కూడా మనకు చెప్తూ ఉంటారు, త్వరగా జీవితంలో మీరు బతికి ఉండగానే ఏదన్నా చెయ్యండి. జీవితంలో జాగృతి అనేటువంటి క్షణం ఎప్పుడైతే వస్తుందో అది అంతిమ క్షణం అవుతుంది. జాగృతిలోనే జీవించాలి. ఆ అంత సమయంలో మరి మీరు మేల్కోవాలి అని ఇక్కడ కరెక్ట్గా రామాయణం కూడా ఇదే కథ చెప్పింది కదా. ఈ దృష్టాంతము ఉంది, భాగవతం యొక్క దృష్టాంతము ఉంది. మహారాజ్ దశరథుడి యొక్క దేహాంతం అయింది. భరతుడు శోకంలో మునిగిపోయాడు. అప్పుడు స్వయం శ్రీరాముడు కూడా చెప్పాడు. వాల్మీకి రామాయణం అధ్యయనంలో అయోధ్యాకాండలో ఈ మృతి యొక్క దర్శనం చక్కగా రాయబడి ఉంది. ఫలానా ప్రధానంగా ఎలా జరుగుతుంది అని ఒక లైన్లో వదిలిపెట్టడం కాదు, ఇక్కడ నియంత్రణ అనేది ఉంటుంది అని. ఏదైతే మనము ఒక పండు ఉంటుంది, అది పండితేనే కదా కొమ్మ నుండి రాలి కిందగా పడిపోయేది, పక్వం లేదే రాలదు. అదేవిధంగా రాలినది సేవ అన్నమాట. ఏదైనా సరే గతి లేకుండా మానవుడి యొక్క జన్మ అనేది లభించదు. మానవుడు మరణం లేకుండా గతిని చూడలేడు. అంటే అంతిమతి సోగతి అని అంటూ ఉంటారు. ఇక్కడ విషయాలు చూడాలి. మామూలుగా మానవులైతే పైసలు మస్తు తిని ఈ యొక్క అనుభవించడంలోనే ఉపభోగం చేస్తూ వాళ్ళు పోషించుకుంటూ ఉంటారు. అంతిమ సమయంలో నషాలోకి వెళ్ళిపోతారు. కొంతమంది లాక్కొని తింటారు, అయినా అది ఖతమైపోతుంది. కొందరు పని చేసి తింటూ ఉంటారు. అయితే లాక్కొని తిన్నది అంతా ఖతమైపోయిన తర్వాత ఉపయోగపడినట్టే కదా. అందుకని దాన ధర్మాలు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ధనము కూడా ఉపయోగపడినట్టు, పుణ్యకర్మ చేసినట్టు అవుతుంది. దానం చేసిన దానికి ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది కదా. కింద పడిపోవటం అంటే సేవ లభించటం. ఏ విధంగా జన్మ మరణ చక్రం లేకుండా గతి అనేది లేదు. ముందు యొక్క దృష్టాంతము ఉన్నది. ఏ విధంగా మహాసాగరంలో 2 చెక్కలు ఒకదానికొకటి కలుస్తూ ఉంటాయి, అలలు తాకిడికి ఉంటూ ఉంటాయి. అందుకని ఈ సంసారం అనే సాగరాన్ని ఈదుతూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏంటంటే అదే భూత సమాగమనం ఈ యొక్క ప్రపంచంలో. రాముడు కూడా అదే అంటూ ఉంటాడు, కాలోహి దుర్గా త్రికరం అంటూ. ఉల్లంఘన అనేది ఇక్కడేమీ ఉండదు. ఇప్పుడు మస్తుగా జీవించటం అని కాదు. యవ్వనము గడిచిపోతుంది, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అది కూడా ఉంటుంది, మృత్యువు అనేది ఉంటుంది. విలాపం ఎందుకు? శరీరం పృథ్వీ పంచతత్వాలతోటి తయారైంది కాబట్టి వాయుతోటి తయారైనది అత్యం అధమం. కాబట్టి ఇక్కడ సేవా నిమిత్తం మనం వచ్చాము, విశ్వాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాము అనుకున్నప్పుడే ఈ జీవితం ధన్యము అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేయటానికి వచ్చాను అన్నీ ప్రతి ఒక్కరు వారు ప్రశ్నించుకున్నప్పుడు జాగృతి, ఆత్మజ్ఞానము, బ్రహ్మ జ్ఞానం అనేది లభిస్తూ ఉంటుంది. జీవితం నిత్యం, కానీ జ్ఞానంతో అజ్ఞాన అంధకారంలో నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి,
పురుషార్థం చేయండి. జ్ఞానదానం మహాదానము. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.